నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు అనుకోవడం మూర్ఖత్వం. నేను నమ్మింది అందరూ నమ్మాలి అనుకోవడం మూఢత్వం. ఎదుటివారికి ఏమీ తెలియదు అనుకోవడం అమాయకత్వం. అందరి విశ్వాసాలను విలువనివ్వడం మానవత్వం. అందరి భావాలను అర్థం చేసుకోవడం మనిషి తత్వం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, 2025 అక్టోబర్ 28 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 5:42 చంద్రోదయం ఉదయం 11:49 చంద్రాస్తమయం రాత్రి 11:02 తిథి షష్ఠి ఉదయం 8 గంటల వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం పూర్వభద్ర మధ్యాహ్నం 3:33 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. కరణము తైతుల ఉదయం 8 గంటల వరకు, తదుపరి గరజి రాత్రి 8:42 వరకు, తదుపరి వనిజ. యోగము సుకర్మము ఉదయం 7:47 వరకు, తదుపరి ధృతి. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 2:51 నుండి 4:17 వరకు. యమగండం ఉదయం 9:08 నుండి 10:34 వరకు. గుళిక కాలం ఉదయం 11:59 నుండి 1:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:19 వరకు. తిరిగి రాత్రి 10:44 నుండి 11:34 వరకు. వర్జ్యం రాత్రి 12:20 నుండి 2:03 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు. అమృత గడియలు ఉదయం 10:28 నుండి 12:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:22 వరకు. అక్టోబర్ 28 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి ఉదయం 8 గంటల వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 10:14 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. చంద్రబలం రాత్రి 10:14 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. రాత్రి 10:14 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం: పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు.
అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: మౌనాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనం మహాజ్ఞానం. ఈరోజు ప్రశ్న: వేదార్థము గ్రహించిన వారికి ఏమి ఫలిస్తుంది? పుణ్యం, ఆత్మశాంతి, ఉత్తమ లోకాలు, స్వర్గప్రాప్తి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీ మాటలతో అందరినీ ఆకర్షిస్తారు. వృషభ రాశి, పట్టుదలతో మీరు అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. మిథున రాశి, కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా కొనసాగుతాయి. కర్కాటక రాశి, మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సింహరాశి, ముఖ్య కార్యక్రమాలను స్వయంగా పూర్తి చేస్తారు. తులారాశి, సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. తులారాశి, ఆత్మవిశ్వాసం మరింత పెంచుకొని ముందడుగు వేయాలి. వృశ్చిక రాశి, చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి, ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మకర రాశి, సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుంభరాశి, అనుకోని వ్యక్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి, ఆలోచనలు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.